సదుపాయాలు ఎన్ని మార్చినా అతిపెద్ద సమస్య మాత్రం ఆహారం. దానికి కారణం కూడా ఒకటి ఉంది. ఒక హోటల్లో ఒకళ్ళకి నచ్చుతుంది, ఇంకొక హోటల్లో ఇంకొకళ్ళకి నచ్చుతుంది. ఇక్కడ తిన్నోడికి అక్కడ నచ్చదు, అక్కడ తిన్నోడికి ఇక్కడ నచ్చదు. ఒకళ్ళ ఇంట్లో ఫుడ్ ఒకళ్ళకి ఆ ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది, వేరే వాళ్ళకి నచ్చదు. లేదా వేరే వాళ్ళ ఫుడ్ నచ్చినోడికి ఆడింట్లో ఫుడ్ నచ్చదు. జిహ్వ చాపల్యం అంటారు. నాలుగుకి రుచులకి అనేటటువంటిది ఎవరిష్టం వాళ్ళది ఉంటుంది. కాబట్టి అందరికీ నచ్చేలా చేయడం అనేటటువంటిది ఇంపాసిబుల్ అయినటువంటి టాస్క్. ఇక కోట్ల మంది, రోజుకు 1 కోటి మంది ప్రయాణించే రైళ్లలో ఎలా సాధ్యమవుతుంది? అదే పెద్ద సమస్య కూర్చుంది. ఇప్పుడు దాంతో ఆ మధ్యన ఐఆర్సిటీసీ ఈ బయట నుంచి ఆన్లైన్లో కూడా అని చెప్పుకొచ్చింది, ఏదో సిస్టమ్ పెట్టింది. కానీ అది కేవలం పెద్ద ఊళ్ళల్లో రెస్టారెంట్లకు మాత్రమే పరిమితం అవుతుంది. ఇప్పుడు జొమాటో సంస్థ తాజాగా మేక్ మై ట్రిప్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. మేక్ మై ట్రిప్ ద్వారా ఈ రెస్టారెంట్ల ఫుడ్ని ట్రైన్లో సప్లై చేస్తుందట, ట్రైన్ ప్యాసింజర్స్కి. ఇది కొత్త కాన్సెప్ట్ అనమాట.